హాయ్ మామ. నమస్తే. చలో డిస్కస్ అబౌట్ ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అందరూ 400 లోడింగ్ అంటారు, ఏమంటాం? లాస్ట్ టైం 300 మిస్ అయింది కదా. 400 లోడింగ్ కాటేరమ్మ కొడుకులకు ఇంకొకటి యాడ్ అయ్యాడు. ఏమంటావు? లివింగ్ స్టోన్. అది ఒక డైలాగ్ ఉంటుంది కదా ప్రభాస్ సినిమాలో, ఇక్కడ మిస్ అయితే అక్కడ నలుగురిని పెట్టిన, ఇక్కడ మిస్ అయితే అక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు అన్నట్టు. చెప్తారు ఫస్ట్ అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ దిగుతారా. ఓకే, ఒకవేళ బై మిస్టేక్లో వాడు అవుట్ అయ్యారనుకో ఇద్దరిట్లో కదా, నెక్స్ట్ ఎవడు వస్తాడు? ఇషాన్ కిషన్ వస్తాడు. ఒకవేళ వాడు అవుట్ అయ్యాడే అనుకో, కాటరమ్మ కొడుకు వస్తాడు. వాడు అవుట్ అయితే కాటరమ్మ కొడుకు అవుట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. సో ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడే అనుకో, ఆ తర్వాత ఎవడు వస్తాడంటే లివింగ్ స్టోన్. కొత్తోడు వచ్చిండుగా. యాక్చువల్గా లాస్ట్ టైం అంత ఫామ్లో లేడరా, సో ఈసారి మంచిగా ఫామ్లోకి వస్తే బాగుండే, లేకుంటే బిస్కెట్ వ్యవహారం అవుతుంది. నెక్స్ట్ షకీబుల్ హసన్ ఉన్నాడు, అనికేత్ వర్మ కూడా లాస్ట్ టైం మంచిగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళల్లో ఎవరికి బ్యాటింగ్ వస్తుంది రాదో కష్టమే. అంటే ఫస్ట్ వాళ్ళే కంప్లీట్ చేస్తారంటావా? ఆల్మోస్ట్ 10 ఓవర్ల వరకు నిలబడిరనుకో రచ్చ. సో 300 పక్క అంటావా లేదా? 300 పక్క. మనకు కప్పు కొడుతుందా కొట్టదా అనే విషయం పక్కకు పెడితే ఆ రికార్డ్ బ్రేక్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. మనలో రికార్డ్ మనలో బ్రేక్ చేస్తారు మళ్ళీ. అదే కదా మన కావ్య పాప కూడా. కప్పులు గిప్పులు అవసరం లేదురా మామ, ఓన్లీ రికార్డ్. అవతలో డిక్కి పగలగొట్టడా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఆర్హెచ్ అంటే ఓన్లీ రికార్డ్స్. అసలు ఎక్కడ చూసినా ఎస్ఆర్హెచ్ గురించే మాట్లాడుతారు. హిందీలో వేరే స్టేట్లలో ఎవరు పోయినా ఎస్ఆర్హెచ్ అంటారు. అంతెందుకు రా, తాలిబన్లు కూడా ఎస్ఆర్హెచ్ అంటారు. మొన్నోడు మన అన్న పోయింది కదా, ప్రపంచ యాత్రికుడు అడిగిండు అనమాట. అడిగితే మీకు ఏ టీం అంటే ఇష్టం అంటే ఎందుకంటే హైదరాబాద్ అన్నారు. రషీద్ భాయ్ని ఫస్ట్ మనల్లో తీసుకున్నారు కాబట్టి, రషీద్ మన దాంట్లో ఆడింది కాబట్టి వాళ్ళకు ఎస్ఆర్హెచ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ కప్పు కొడతారా లేదా మనకు అనవసరం. కప్పు కొట్టిరా లేదా అనేది మనకు అనవసరం. కొట్టాల్సింది మన రికార్డు మనమే బ్రేక్ చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ 300 పక్క, 300 లోడింగ్. లాస్ట్ టైం కూడా అవుతుండేరా ఒక దగ్గర. ఎవరి రికార్డ్ బ్రేక్ చేసినా చేయకున్నా కానీ మన రికార్డ్ ఆర్సీబీ స్కోర్ ఒకటి ఉంటుంది అన్నమాట. అది థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది కదా. ఆర్సీబీ స్కోరు ఒకటి ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయకుండా ఉంటే చాలు, అదే 10,000 మనకి. అవును, ఏది లోయెస్ట్ స్కోర్లో ఉంటుంది. అరే ఎట్లా అంటున్నావా? మనది లోయెస్ట్లో ఉండదు అనుకుంటా చాలా వరకు. ఏమో, అదే నేను చెప్తున్నా, మన రికార్డు మనం బ్రేక్ చేసుకోకున్నా నో ప్రాబ్లం, బట్ ఆర్సీబీది బ్రేక్ చేయొద్దు మనం. అవును, కానీ మొన్న కావ్య పాప గురించి చూసినావా? ఒక్కొక్క ప్లేయర్ని 30 లక్షలకి వెళ్ళి 30 లక్షలకి వెళ్ళి ఎంతవరకు తీసుకుంది? 14 కోట్ల వరకు తీసుకుంది ఒక్కొక్క ప్లేయర్ని. చెన్నైతో పోటీ పడింది, లాస్ట్కు ఇట్లా అంటుంది. క్యూట్గా చెప్తుంది ఇట్లా. కప్పు కాదు మనకు కావాల్సింది రికార్డ్ బ్రేక్. చలో, కప్పు కాదు మనకు కావాల్సింది రికార్డ్. మన రికార్డ్ మనమే బ్రేక్ చేయడం.